ఆయన అనుకున్న చిత్తాన్ని, ఆయన అనుకున్న రాజ్యాన్ని ఈ భూమిపైన స్థాపించుటకు అభిషేకించి పంపించబడిన వాడే మెస్సయ్యా, క్రీస్తు, యేసుక్రీస్తు అని వాక్యంలో రాయబడింది. మనమందరూ తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి వెంటనే యేసుక్రీస్తు ఈ బండపైన నా సంఘాన్ని కడుతాను, ఈ బండపైన నా రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాను. అనేక మంది అనుకుంటారు ఈ బండ అంటే వెంటనే పేతురు గురించి మాట్లాడిన వెంటనే పలికాడు కాబట్టి పేతురు అని. బండ రెండు బండలు ఒకటే కాదు. హల్లెలూయా. కేఫా అంటే రాయి అని అర్థం. హల్లెలూయా. డిటాచ్డ్ స్టోన్ అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఒక పెద్ద కొండ నుండి విరవబడిన ఒక రాయి అని అర్థం కేఫా అంటే. హల్లెలూయా. అక్కడ రాయబడిన కేఫా అని కానీ లేదంటే బండ అన్నదానికి ఇంగ్లీష్లో ఏముంటుంది? ఇంగ్లీష్లో రెండిట్లో రాక్ అనే ఉంటుంది, కానీ రెండిటికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒక రాకుకేమో డిటాచ్డ్ స్టోన్ అని అర్థము, ఇంకొక రాయికేమో మ్యాసివ్ రాక్ అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి పేతురుని ఏమన్నాడు యేసుక్రీస్తు? కేఫా, నీవు కేఫావి, ఈ బండపైన నా రాజ్యాన్ని నేను స్థాపిస్తాను. హల్లెలూయా. అనగా యేసుక్రీస్తు అక్కడ థర్డ్ పర్సన్గా తన్ను తాను ఆయన సంబోధించుకుంటూ ఉన్నాడు అన్నదే మనము తెలుసుకోవాలి. దిస్ రాక్ అంటే అర్థము ఈ బండపైన, అనగా నేను అనబడేడు ఈ బండపైన నా రాజ్యాన్ని నేను కడతాను, నేను అనడు బండపైన నా సంఘాన్ని నేను స్థాపిస్తాను అని యేసుక్రీస్తు తనను గూర్చి తానే ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాడు అన్నదే మనము గమనించాలి.